హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీపయ్యో. అండ్ ఈరోజు నేను ఉన్నాను కాట్రా లొకేషన్లోని వైష్ణోదేవి మాతా మందిర్. సో ఇక్కడికి ఎలా చేరుకోవాలి అండ్ ఇక్కడ డీటెయిల్స్ ఏంటి, దర్శనం కోసం టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా అండ్ మీకు ఇన్ డీటెయిల్గా నేనైతే ఈ వ్లాగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జంప్ ఇన్ టు దిస్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. వైష్ణోదేవి టెంపుల్ రీచ్ అవ్వడానికి చాలా వేస్ ఉన్నాయి. ట్రైన్స్ కానీ ఏరోప్లేన్ కానీ ఎలా కానీ ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడికి రీచ్ అయ్యాక మనకు ఫస్ట్ కావాల్సింది ఆర్ఎఫ్ఐడి కోసం అయితే నేను ఇప్పుడు క్యూలో వెళ్తున్నాను. సో ఇక్కడ వెళ్ళి మీరు ఒక ఆధార్ కార్డ్ చూపించేశారంటే వాళ్ళు ఆ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ బేస్ చేసుకొని మీకు ఆర్ఎఫ్ఐడి కార్డ్ ఇస్తారు. అండ్ ఆ కార్డ్ ఇలా ఉంటుంది. సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఈ ఆర్ఎఫ్ఐడి కార్డ్ తీసుకున్న ఒక 6 hours వరకు మీరు జర్నీ స్టార్ట్ చేయాలి. బస్ స్టాండ్ నుంచి బయటకు రాగానే ఈ యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ అనేది మీకు అక్కడ కనపడుతుంది. ఏదో ఒక డిన్నర్ చేసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆ జ్యువెల్స్ హోటల్లో వెళ్ళేసి సమ్ థాలీ తినేస్తాం, విచ్ ఈస్ ఓకే ఫైన్. అండ్ జస్ట్ ఆ హోటల్ నుంచి ఒక 5 minutes వాక్ చేస్తే ఒక ఆటో స్టాండ్ కనపడుతుంది. అక్కడ నుంచి మీరు అడగచ్చు ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పేసి వాళ్ళు డ్రాప్ చేస్తారు. అండ్ ట్రెక్కింగ్ అయితే ఇలా స్టార్ట్ చేశాను. ఒక 1 kilometer వెళ్ళంగానే మీకు మెయిన్ ఎంట్రీ అయితే ఇలా కనపడుతుంది. సో ఇది మనకి మెయిన్ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి. సో ఆటో వాళ్ళకి ఒక షేరింగ్ అయితే 50 rupees తీసుకుంటారు. అండ్ సోలో అయితే 150-200 అలా ఛార్జ్ చేశారు. నాకైతే 75 rupees ఛార్జ్ చేశారు. మెయిన్ ఎంట్రీ పాయింట్ అయితే ఇది. ఇక్కడ మనకి ఆర్ఎఫ్ఐడి కార్డ్ చెక్ చేసి వాళ్ళు మనకి లోపలికి వెళ్ళడానికి అయితే పంపిస్తారు. చెక్ చేసే పాయింట్ అయితే ఇలా ముందరికి వెళ్ళేసి చూపించాను. నేను వెళ్ళింది జూలై టైం, జూలై 1st వీక్. సో రెయినీ అనిపించింది కానీ బట్ వర్షం పడదు అనుకున్నా, బట్ స్టార్టింగ్ అయితే పడ్డది. నేను అయితే అలా పూణేలో వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. బట్ సమ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల ట్రెక్ చేయాల్సి వచ్చింది. ట్రెక్ అయితే స్టార్ట్ చేశాను. మనకి వెళ్ళే రూట్లో ఇలా లెఫ్ట్ అండ్ రైట్లో మనకి ఇలా కనపడుతూ ఉంటాయి. సో అలా జస్ట్ అవి షాప్స్ కానీ స్టాల్స్ కానీ చూసుకుంటూ అలా నడుచుకుంటూ అయితే ముందుకు వెళ్తూ ఉన్నాను. అరౌండ్ 10 PM IST నేనైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. విచ్ ఈజ్ అరౌండ్ లైక్ 12 kilometers ఉంటుంది. అది పాత దారి నుంచి అయితే 12 kilometers ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ న్యూ వే, మనకి 2 ways ఉన్నాయి కొత్త దారి. సో అక్కడ కూడా మనకి ఒక 14 kilometers ఉంటాయి. మనం కావాలనుకుంటే హెలికాప్టర్ వేస్తో వెళ్ళచ్చు, లేదంటే పోనీస్ గుర్రాల ద్వారా వెళ్ళచ్చు, పిట్టూస్ ద్వారా వెళ్ళచ్చు. నామినల్ ఛార్జెస్ ఉంటాయి. యాజ్ పర్ గవర్నమెంట్ ఛార్జ్ ఎలా ఉంటుందో దే విల్ ఛార్జ్ లైక్ దట్. అండ్ వెళ్ళే రూట్లో మనకి ఇలా పక్కన చిన్న టెంపుల్స్ కూడా బాగా కనపడుతూ ఉంటాయి. ఇది మనకి ప్రథమ దర్శన్. ఇక్కడ దుర్గామాత అయితే కనిపిస్తూ ఉంటారు మనకి. సో చూస్తున్నారు కదా, అదే. ఇప్పుడు 11:02 అయింది. ఎంత దూరం నడిచినైతే తెలియదు కానీ దూరం అయితే నడిచా. సోఫార్ అయితే ప్యాక్ అయిపోయింది. చూద్దాం. బై మిస్టేక్ పాత దారి నుంచి వచ్చినట్టున్నా, వెళ్ళాల్సింది కొత్త దారి నుంచి. బట్ స్టార్ట్ చేసేసాక వెనకెళ్ళే ఛాన్స్ లేదుగా, సో వెళ్తున్నా. సగం దూరం అయితే వచ్చినట్టున్నా, సగం కాదు, ఐ థింక్ 1/4 దూరం. లెట్స్ సీ. టైం అయితే 11:24. ఎంత దూరం వచ్చినానైతే తెలియదు కానీ నడుచుకుంటూ అయితే వస్తున్నా. ఇంకా దూరంలో ఇష్టాలు అయితే వస్తున్నారు. నడుచుకుంటూ బయట లోపలికి నడుచుకుంటూ పోతున్నారు. నేను అనుకుందేమో కొత్త దారిలో పోవాలని, వెళ్తుందేమో పాత దారిలో పోవాలని. వైష్ణోదేవి నడిపించుకుంటూ తీసుకోవాలనుకుంటుందేమో, నడిపిస్తుంది. చాలా జై మాతాది. టైం అయితే 11:35. ఆల్మోస్ట్ ఇంత పైకి వచ్చిన. చిల్లైటోళ్ళు అయితే సిగరెట్ కొట్టుకుంటూ చిల్ అవుతున్నారు. చాలా పైకే వచ్చేసాను చూసుకుంటా. జై మాతాది. ఐ థింక్ ఇప్పుడు అరత్ కువారీ సెక్టర్ దాకా వచ్చామంట. లెట్స్ గో ఫర్దర్. జై మాతాది. టైం 12:08 AM అయింది. ఇంకొక 6 kilometers చూపిస్తుంది ట్రెక్కింగ్. చేద్దాం. ఇదిగో గుర్రాలన్నీ ఆగున్నాయి, పోయేవేమో పోతున్నాయి. వర్షం మాత్రం ఇచ్చి పడేస్తుంది.
సేఫ్ సైడ్ గొడుగు తెచ్చినాం కాబట్టి బచాయించుకున్నాం, లేదంటే మన పని కూడా ఖతం అవుతుండే. బట్ ఓకే, వాడు ఎవడో రావడం ఏంది, ఆటో ఎక్కి షేర్లో పోదామని చెప్పడం ఏంది, మధ్యలో దాకా నడిపించుకుంటారు, తీసుకొచ్చి వదిలిపెట్టడం ఏంది. జయమాత అది నడిపేయాలని ఫిక్స్ అయిపోయినట్టుంది. అమ్మ నడుద్దాం బాగా, సగం దారికి వచ్చినాక జయమాత. అది మధ్య మధ్యలో ఇది టెంపుల్ వాళ్ళదే, నామినల్ ప్రైజెస్ ఉంటాయి, ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది, తినొచ్చు. టైం వచ్చేసి 12:20 నడుస్తూనే ఉన్నాం, ఇంకా వర్షం అయితే పడుతూనే ఉంది. I'll keep you posted, stay tuned. కొత్త దారి అనుకుని వచ్చినాం, అది ఇక్కడ దొరుకుతుంది కొత్త దారి. భవన్ వయా హిమ్కోటి మార్గ్ 5.5 అండ్ భవన్ వయా హతి మాతా మార్గ్. ఇది కొత్త దారి, పాత దారి. లెఫ్ట్కి పోతే కొత్తది, రైట్కి పోతే పాతది. మన కిస్మత్ ఎంత గలీజుందంటే కొత్త దారి బంద్ చేసేది బికాస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్. సో సచ్చినట్టు మనం ఇట్లే పోవాల్సిందే. చలో, ఇంకో దారి అయితే లేదు. జయ మాతా. నేను చూడండి, ఇంకా పిట్టు సేవ. దీని కాస్ట్ అరౌండ్ 900 సంథింగ్ ఉంటుంది. నలుగురు కలిసి మోసుకుపోతారు, ఒకరు కూర్చొని ఉంటారు. బట్ క్రేజీ, వాళ్ళ ఎనర్జీ ఏమో తెలియదు, కానీ మేబీ వాళ్ళ పని అదే కావచ్చు. బట్ స్టిల్ గ్రేట్ ఎఫర్ట్స్. ఇది ఆడ చూడు మెక్డి, అండ్ ఇండియాలో ఐ థింక్ ది వన్ అండ్ ఓన్లీ వెజ్ మెక్డి. సో ఇక్కడ ఉండేది అది వెజ్ మెక్డి, అది వన్ అండ్ ఓన్లీ వెజ్ మెక్డి. తినాలనుకునే వాళ్ళు తినేయచ్చు. మెక్డి, వెజ్ మెక్డి అండ్ బికనీర్ వాళ్ళ స్వీట్స్. ఇక్కడ జనాలు గట్టిగానే వెయిట్ చేస్తారు, ఎందుకంటే వాన ఇచ్చి పడేస్తుంది. మనకు ఆ ప్రాబ్లం లేదు, మనకి బావలు ఇచ్చిన అద్దాలు గడుగు ఉంది. జై మాతాది. టైం వచ్చేసి 12:30. చలో, ఇంకెంతసేపు ఉందో ట్రెక్ చూద్దాం. వాన పడడం వల్ల ఇక్కడ ఎవరు లేరు, కానీ లేదా మొత్తం అందరు ఇక్కడే పడుకొని ఉంటారు, ఎందుకంటే ఓపెన్ కాంపౌండ్ కాబట్టి. చూడండి, పెద్ద ఎల్ఈడి స్క్రీన్ అయితే ఉంది. ఇది అక్కడి నుంచి వెళ్తే భవన్, వే టు భవన్, మన లోపలికి పైకి వెళ్ళడానికి. ఇంకా క్యాంపస్ వచ్చేసి అరక్వారీ క్యాంపస్. బైరన్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి వెళ్తారు. టైం 12:50. ఇందాక అక్కడ ఆ భవన్ చూసాం కదా, వెయిట్ చేస్తా. ఆ భవనే అది. నేను కూడా టోకెన్ తీసుకున్నా. కరెంట్లీ ఏమో 300 నడుస్తుంది. నాకు ఇచ్చిన నెంబర్ ఏమో 392. వెయిట్ అవర్స్ వచ్చేసి 12 hours. సో ఐ డోంట్ థింక్ సో చేయగలనని చెప్పేసి. ఎంతమంది పడుకున్నారు అట్లే అసలు, వాళ్ళ ఓపిక. కొన్ని రోజులు 1 hour పట్టచ్చు, కొన్నిసార్లు 1 day పట్టచ్చు, కొన్నిసార్లు 2-3 days కూడా పట్టచ్చు అంట. సో మీ ఓపిక వెయిట్ చేయడంలో. 1:30 ఫుల్ ఆన్ వాన ఇచ్చి పడేస్తుంది. ముందు కూడా పోలేము. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ముందు పోవడం. టైం 1:50 AM. నాకైతే ఏం కానసలేదు, ఓపిక కూడా అయిపోయింది. ఇంకా 4.5 kilometers ఉన్నాయంట. హెవీ రైన్ఫాల్ అయితే ఉంది. ఇంకా ఎవరైనా ఏదైనా ప్లాన్స్ చేసుకుంటే జూలైలో మాత్రం స్టాప్ చేసుకోండి. ఇట్స్ నాట్ అ గుడ్ టైం. 2:40. ఇంకొక 2.9 kilometers సంథింగ్ ఉంటుంది. నా పని అయితే అయిపోయింది. దర్శనం అయినాక చూడాలి ఎట్లుంటుంది నా పరిస్థితి అని. బట్ యా, హెలిప్యాడ్ వే అటు సైడ్ నుంచి ఉంది. సాంచి చెట్లో ఉండే హాస్పిటల్ అయితే 700 meters అవే. ఈ వే ఇట్లే అలా వెళ్ళిపోతూ ఉంటే భవన్కి వెళ్ళిపోతే దర్శనం చేసుకోవచ్చు. వెళ్ళేసి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా దర్శనం చేసుకోవాలి. తర్వాత అయితే గుర్రం ఎక్కడమే. ఇక ఫస్ట్ వ్యూ ఆఫ్ ద టెంపుల్. టైం వచ్చేసి 3:06 అయింది. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ విజువల్.
14 kilometers of trekking just only for this. సాటిస్ఫాక్షన్ అంటే ఇదే ఉంటుంది. ఇట్లాంటి సాటిస్ఫాక్షన్ తిరుమలలో ఇస్తుంది, ఏ దేవుడిని చూసినా ఇస్తూనే ఉంటుంది. I'm 310 ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ అయిపోవచ్చింది. మోస్ట్లీ 1 కిలోమీటర్ ఉన్నట్లుంది. ఇందాకనే మనం టెంపుల్ ఫస్ట్ విజువల్ అయితే చూసేసాము. సో యా, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. బట్ ఇప్పుడు కాదు, రేపు తెలుస్తుంది నాకు. స్టే ట్యూన్. ఇంకాస్త బెటర్ విజువల్. నైట్ టైం అయితే పక్కా చూడాల్సిందే టెంపుల్. కానీ 14 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అంటే ఎవరు చేస్తారు? వాడు ఎవడొచ్చాడో తెలియదు, కానీ 14 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేపించబోయాడు. మళ్ళీ కనపడం కూడా కనపడలేదు. అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. ఈ విజువల్ కోసం ట్రెక్కింగ్ చేయొచ్చు తర్వాత. బట్ ఫ్యాబ్ ఉంది. మన హిందూ టెంపుల్స్లో మస్ట్ అండ్ షుడ్ విజిట్ టెంపుల్ ఇది కూడా ఒకటి. సో ప్లాన్ చేసుకోండి, ఎలా ప్లాన్ చేసుకుంటారో మరి. ఈ ఐటనరీతో నేను కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ ఐటనరీలో. సో ఐ థింక్ హోప్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. మొత్తానికి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ స్మార్ట్ లాకర్స్ అయితే ఉన్నాయి అండ్ నార్మల్ లాకర్స్ కూడా ఉన్నాయి, విచ్ ఈస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది కూడా అప్ చేసుకోవచ్చు, బట్ అది కింద ఉన్నాయి. సో ఓకే, ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక దర్శనం వెళ్దాం. వెళ్ళాలి. సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. సెల్ ఫోన్ లోపల పెట్టేసి లాకర్లో దర్శనంకి వెళ్ళేసి వస్తా. త్రికూట పర్వతాలు చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవట్లే నాకైతే. దర్శనం అయితే అయిపోయింది. అలా బయట నుంచి వస్తుంటే ఇక్కడే త్రికూట పర్వతాలు కనిపించాయి. సో అలా దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకు ఆ త్రికూట పర్వతాలు అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. జస్ట్ ఆ విజువల్ వండర్ అయితే తప్పకుండా చూసి తీరాల్సిందే. అలా మేఘాలు టచ్ చేసుకుంటూ ఫ్లో అవుతూ ఉంటే ఇట్ విల్ గివ్ యూ ఆ డిఫరెంట్ ఫీల్. మిమ్మల్ని ఒక సపరేట్ వరల్డ్లో పెట్టిన ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దర్శనం చేసుకుని బయటికి రాగానే ఒక చిన్న గుఫలో శివుడి టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా పక్కా దర్శనం చేసుకోండి, మీకు వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ త్రికూట పర్వతాలు ఏవైతే కనపడుతున్నాయో దాని జస్ట్ కిందనే. బయటికి రాగానే ఇలా దుర్గా భవన్ అని ఉంటుంది. సెల్ ఫోన్ లాకర్స్ కానీ లేదా స్మార్ట్ వాచెస్ పెట్టుకోవడానికి, ఫ్రెష్ అప్ అవ్వడానికి పెయిడ్ సర్వీస్ లాగా ఇదంతా. సో ఇదంతా టెంపుల్ బయట ప్రిమైసెస్. ఇది జస్ట్ ఒక మీకు ఓవీ కోసం అయితే చూపిస్తున్నాను. టెంపుల్ బయట ప్రిమైసెస్ ఇలా అయితే ఉంటుంది. దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇంకాస్త బయటికి వస్తే ఉంటే ఇలా రికార్డ్స్ విజువల్స్ అయితే క్యాప్చర్ చేసుకుంటూ ఎంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలను అంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇది దిస్ ఈజ్ ఆసమ్ ఫ్యాబ్ వ్యూ ఉంటుంది. కాస్త అరౌండ్ 6:37 అనుకుంటా టైం. సో నైట్ వ్యూ కూడా చూసాము అండ్ యాజ్ వెల్ యాజ్ మనం మార్నింగ్ వ్యూ కూడా చూసేస్తున్నాము. జస్ట్ ఆరతి టైం 5:30 అరౌండ్ ఏమో ఉంటుంది. నాకైతే దర్శనం టైం హార్డ్లీ ఒక 20 మినిట్స్ పట్టింది. డైరెక్ట్గా వెళ్ళిపోయాను. బట్ ఆరతి టైంలో దర్శనం చేయనియరు. అండ్ లైన్ చూసాను కదా ఇందాక, అరౌండ్ 2 కిలోమీటర్స్ దాకా స్ప్రెడ్ అయి ఉంటుంది లైన్ మాత్రం. అండ్ పైన భైరవనాథ్జీ టెంపుల్ ఉంటుంది. ఆ భైరవనాథ్జీ టెంపుల్ కోసం మనం ఒక 100 రూపీస్ టికెట్ తీసుకోవాలి రోప్వే స్టేషన్ కోసం. సో నేనైతే టికెట్ తీసుకొని రోప్వే పాయింట్ దగ్గర అయితే వెళ్తున్నాను. వెళ్ళేసి ఆ రోప్వే ఎక్కేసి ఒక ఐ థింక్ 3 కిలోమీటర్స్ ఆఫ్ ట్రావెల్ ఉంటుంది. బట్ మనకి రోప్వేలో వెళ్తున్నాం కాబట్టి ఇట్ విల్ టేక్ 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఫర్ us టు రీచ్ భైరవనాథ్ టెంపుల్ పైన. సో పైనకి వెళ్ళినాక దర్శనం చేసుకున్నాక పైనుంచి మనకు కనిపించే విజువల్ అయితే ఇది. చూసారు కదా, ఇంతకుముందు కింద కనిపించింది, బట్ ఇప్పుడు పైనుంచి మనకి టెంపుల్ ఎంత సూపర్ అండ్ ఫ్యాన్గా అయితే కనపడుతుంది. సో ఈ భైరవనాథ్జీ టెంపుల్ కూడా తప్పకుండా చూడాల్సిన ప్లేస్. మనకి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనకు టికెట్ సర్వీస్ అవైలబుల్లో ఉంటుంది. బట్ నేను మీకు ప్రిఫర్ చేసేది మాత్రం ఆన్లైన్లో. మీరు దర్శనం టైమింగ్ అకార్డింగ్లీ ఆన్లైన్లో బుక్ చేసుకొని అయితే ఒక టికెట్ వెళ్ళిపోండి. ఇట్ కాస్ట్ అరౌండ్ 100 రూపీస్. సో దర్శనం చేసుకున్నాక అదే మనకి భైరవనాథ్జీ టెంపుల్ అక్కడే మనకి మూర్తి ఉంటుంది. పక్కన మనకి
విజువల్స్ కూడా పెడతా ఉన్నారు. అండ్ భైరవనాథ్ నుంచి అయితే ఇది మనకి కనిపించే వండర్ఫుల్ వ్యూ. అండ్ దెన్ భైరవనాథ్జీ టెంపుల్ దర్శనం కూడా అయితే అయిపోయింది. అండ్ రిటర్న్లో మాత్రం ఐఎమ్ ప్లానింగ్ టు గో వయా పోనీ, బికాస్ మోస్ట్లీ టోటల్ ఎనర్జీ మొత్తం నాకు ఫస్ట్ వెళ్ళే టైంలో సరిపోయింది. అండ్ మనకి రెడీగా ఉన్న గుర్రం అయితే ఇది. అండ్ ఐఎమ్ సారీ బికాస్ నాకు ఓపిక లేక నేనైతే పక్కా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 1250. అండ్ వాళ్ళు కూడా మనకి ఎంతో కొంత మీ ఇస్తాం. గవర్నమెంట్ ఛార్జ్ అయితే 1250 రూపీస్ పడుతుంది. అండ్ మీకు నచ్చితే వాళ్ళు మంచిగా మాట్లాడుతూ మంచిగా తీసుకెళ్తారు, అంతా చూపించుకుంటూ. ఇట్లా సరౌండింగ్స్ అంతా దిగేటప్పుడు మనకు కనిపిస్తుంది పూర్తి మంచుతో కప్పి పడిపోయింది. ఇట్ ఈస్ అరౌండ్ లైక్ మేఘాలు మొత్తం ట్రావెల్ అవుతూనే ఉన్నాయి కొండ. సో వెళ్తున్నాను కదా, మీకు అతని సర్వీస్ నచ్చితే లేదా అతను మంచిగానే ఉంటే ఒక 100-200 ఒక 500 నేనైతే ఒక 500 ఎక్స్ట్రా ఇచ్చేసి మనీ అయితే ఎక్స్ట్రా ఇచ్చేసాను. బికాస్ సర్వీస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ వీ హ్యావ్ టు బీ కన్సర్న్ అబౌట్ దట్. ఆయనకు 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చేసి అరౌండ్ 500 అయితే ఆయనకి ఎక్స్ట్రా ఇచ్చేసాను. అరౌండ్ 1700 నాకు ఛార్జ్ అయ్యేది. బట్ హ్యూమానిటీ గ్రౌండ్స్ ఆలోచించుకుంటా ఉంటే వీ హ్యావ్ టు పే. వాళ్ళ ఎఫర్ట్స్ కన్నా మనం గ్రేట్ అని చెప్పచ్చు. సో ఈ వ్లాగ్ అయితే నేను ఇప్పటితో కంక్లూడ్ చేస్తున్నాను. మీరు న్యూ అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీ ఇన్ఫర్మేషన్ కోసం అయితే కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేసేయండి. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకో లొకేషన్లో ఇంకో ఇంట్రెస్టింగ్ టెంపుల్ ఆర్ ఎనీ దాంట్లో మనం కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ స్టే ట్యూన్. బై బై. కీప్ యూ.